దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏదైన వాక్య ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకుందాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకోల్యా. హల్లెలూయా. మనం ఈరోజు రాజుల గ్రంథాన్ని ధ్యానించాలి, 15వ అధ్యాయం. కాకపోతే ఈ రాజుల గ్రంథంలో ఉజ్జియాను గూర్చినటువంటి చరిత్ర చాలా తక్కువ అక్కడ వ్రాయబడి ఉంది. దినవృత్తాంతాల్లోనే ఆయనను గురించిన ఎక్కువ సమాచారం మనకి ఇవ్వబడింది కనుక మనం అదే రాజు చరిత్రని ఈ గ్రంథంలో మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. అయితే ఈయన తండ్రి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అనగా అమధ్య యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అమధ్య రాజు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఆయన కుమారుడైనటువంటి ఉజ్జియాను తీసుకుని వచ్చి రాజుగా పట్టాభిషేకం చేశారు. అయితే రాజుల గ్రంథంలో ఈయన పేరు మరొక విధంగా మనకి పరిచయం అవుతుంది. అజర్యా అనే పేరుతోటి మనకు పరిచయం అవుతుంది అన్నమాట. అయితే అజర్యా అన్న ఉజ్జియా అన్న ఒకే వ్యక్తిని గూర్చినటువంటి సమాచారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రాజుని 16 సంవత్సరాల వయస్సులో ఈయనను యూదా ప్రాంతం మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. ఈయన 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చాలా సుదీర్ఘమైనటువంటి పరిపాలన. ఆ పరిపాలన విధానాన్ని చూస్తేనే దేవుడు ఆయనని ఎంతగా ఆశీర్వదించాడో మనకి ఈ సమాచారం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా చాలామంది రాజుల చరిత్రను మనం చదువుకుంటూ వచ్చాం. వారిలో నుండి ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజులు ఎవరు మనకి కనబడలేదు. దాదాపు 52 సంవత్సరాలను అంటే చాలా ఉన్నతమైనటువంటి పరిపాలన దేవుడు ఆయన జీవితంలో అనుగ్రహించాడు. ఈ ఉజ్జియా దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడనమా. తన తండ్రి అమధ్య ఎలాగైతే దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడో ఈ ఉజ్జియా కూడా తన తండ్రి మార్గంలోనే నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా దేవుని మీద ఆధారపడుతూ తన పరిపాలన అంతటిని కొనసాగించుకుంటూ వచ్చాడట. ఎప్పుడైతే ఈ ఉజ్జియా దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడో ఇక దేవుడు ఉజ్జియాను ఆశీర్వదించటం ఆరంభించాడు. ఆ వచనాలు కూడా మనకు రాయబడ్డాయి. చూడండి, 4వ వచనం నుండి చూడండి. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపచేసెను. ఈయన దేవుని మీద ఆధారపడినవాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. సో దేవుడినని బహుగా ఆశీర్వదించాడు. ఏ విషయాల్లో ఆశీర్వదించాడు అనేది మనం తర్వాత ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ అసలు ఈయన ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని మీద ఆధారపడెను అన్నమాట మనకు రాయబడింది. గడిచిన రాజుల జీవితాల్లో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. రాజులందరూ కూడా వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులలో వేరే రాజుల మీద ఆధారపడిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే ఇతర దేవతల మీద ఆధారపడిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా తమ బలము మీద ఆధారపడి పోరాటాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాజు ఆరంభము నుండి అనగా తాను పరిపాలన ఆరంభించినటువంటి దినము నుండి కూడా దేవుని మీద ఆయన ఆధారపడడం నేర్చుకున్నాడట. అంటే దేవుని మీద ఆధారపడడం అంటే అర్థం ఏంటి? ప్రభువా, నేను బలహీనుడను, ఏది చేయాలన్నా కూడా అది నీతోటే సాధ్యమవుతుంది. నేను అంటే సామాన్యుడన్నైనా నీ సహాయం లేకుండా నేనేమి చేయలేను అని కంప్లీట్గా వెళ్ళి దేవునికి తన్ను తాను అప్పగించుకోవడమే దేవుని మీద ఆధారపడడం అన్నమాట. సహజంగా రాజుకి అలాంటి మనస్తత్వము రావడం చాలా కష్టతరం. ఎందుకు? ఇతర రాజులందరూ కూడా తాము గొప్పవాళ్ళము అనే భావనలో బ్రతుకుతున్నటువంటి కాలం అది. పాతకాలము నుండి కూడా అనగా తన తండ్రి అయినటువంటి అమధ్య జీవితంలో కూడా ఈ పొరపాటు మనం చూసాం. ఆయన అన్ని విధాలుగా స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వానికి చోటిచ్చిన వాడై అనవసరంగా వెళ్ళి యెహోయాషుతో యుద్ధం పెట్టుకున్నాడు. ఆ గర్వంతో ఆయన చాలా నష్టపోవాల్సి వచ్చింది.
ఇజ్రాయెల్ లేదా యూదా ప్రాంతానికి ఉన్నటువంటి సంరక్షణ పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సైన్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇలా ఇన్ని నష్టాలు జరగడానికి గల కారణం ఏంటనంటే తనను తాను గొప్పవానిగా భావించి ఎదుటివానితోటి వెళ్ళి పోటీ పడడమే దానికి జరిగిన నష్టం. ఇప్పుడు అలాంటి కాలంలో పెరిగినటువంటి రాజు ఈ ఉజ్జియా కూడా. మరి అలాంటప్పుడు తన తండ్రి నడిచినటువంటి ఈ మార్గంలో కూడా నడవాలి కదా. తండ్రి నేర్చుకున్న భక్తిని నేర్చుకున్న వాడు తండ్రి వెళ్ళినటువంటి ఇదే మార్గంలో ఇవి కూడా నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. కానీ రాజు జీవితాన్ని మనం చూస్తే ఏవి మంచివో అవి మాత్రమే తన తండ్రి జీవితంలో నుండి తీసుకున్నాడు. ఏవి ప్రమాదకరమైనవో వాటన్నిటిని కూడా ఈయన విడిచిపెట్టగలిగాడు అన్నమాట. అంటే మంచి చెడులను వివేచించగలిగినటువంటి జ్ఞానమును కూడా ఈయన కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన తోటివారు కానీ మన పొరుగు వారు కానీ ఏది చేస్తారో మనం కూడా వాళ్ళని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాం. అది మంచా చెడా అనేటువంటి వివేచన చాలాసార్లు మనం చేయకుండానే మన ముందు నడిచే వాళ్ళ మార్గంలో మనం కూడా నడిచేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన ముందు చాలామంది చాలా రకాల మార్గాల్లో నడుస్తారు. అన్ని మంచి మార్గాలు కావు, అన్ని చెడ్డ మార్గాలు కూడా కావు. నిజంగా నీవు దేవుని కొరకు బ్రతకాలి, నీవు సత్యమును అనుసరించి జీవించాలి, నీవు నిత్యత్వంలో స్థానమును పొందాలి అనేటువంటి ఆశ కలిగిన వ్యక్తివైతే ప్రతిదాన్ని వివేచించాలి, పరీక్షించాలి కూడా. ఏది మన ముందు కనబడ్డదో దాంట్లో మనం పరుగులు పెట్టడం కాదు, ప్రతిదాన్ని మొదట పరీక్షించాలట. ఏది నీ జీవితానికి మేలైనదో దానిని చేపట్టే ప్రయత్నం చేయాలి. బైబిల్ అదే వ్రాయబడి ఉంది, సమస్తమును పరీక్షించుడి, మేలైన దానిని చేపట్టండి. అన్నింటినీ గమనించాలి, కానీ అన్ని ప్రయోజనకరమైనవి కావు. ఏదో ఒకటి మాత్రమే మన జీవితానికి మేలుకరమైనది ఉంటుంది. ఆ మేలైన దానిని మనం పట్టుకుని ఆ మార్గంలో మనం అడుగులు వేయగలిగితే మన జీవితాల్లో నష్టపోకుండా మనం కాపాడుకోగలుగుతూ ఉంటాం. సో ఇక్కడ ఈ వాక్యంలో రాయబడినట్లుగా ఉజ్జియా రాజు చేసినటువంటి మంచి పని ఏంటనంటే, తన తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ పద్ధతిలో ఈయన కూడా జీవించగలిగాడు. కానీ తన తండ్రి యొక్క గర్వమును ఆరంభంలో ఈయన తన జీవితంలోనికి రానివ్వలేదట. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవా, నీవు లేకపోతే నేను ఏమి చెయ్యలేను అనేటువంటి ఆ ఉద్దేశమును దేవుని పట్ల ఆయన కనుపరచగలిగాడు. సో ఈరోజు మన లైఫ్లో కూడా దేవుని మీద ఆధారపడము అనే విషయంలో ఉజ్జియా స్థాయికి మనం రాగలగాలి. మనం కూడా ఆధారపడతాం దేవుని మీద. ఎప్పటి వరకు అనంటే, చాలాసార్లు మనము మన సామర్థ్యముతోటి మనం చేయలేని పనుల విషయంలోనే మనం దేవుని మీద ఆధారపడతాం. మిగతా విషయాలు ఉన్నాయనుకోండి, మనం చాలాసార్లు దేవుని మీద ఆధారపడకుండానే అడుగులు వేసేస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు స్ట్రైట్గా మాట్లాడుకోవాల్సి వస్తే చాలా దినములలో మనం దేవుని మీద ఆధారపడకుండానే మన జీవితాన్ని కొనసాగించేస్తూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదయమే లేచి ప్రార్థన చేయాలని ఎందుకంటాం మనం? ఆ దినమంతట్లో దేవుని సహాయం మనకి కావాలి, లేకపోతే మన జీవితాన్ని మనం సరిగా కొనసాగించలేం అనే ఉద్దేశమే కదా. కానీ చాలాసార్లు మనము ఉదయకాలమే లేచి ప్రార్థన చెయ్యం. ప్రార్థన చేయట్లేదు అంటే అర్థం ఏంటి? ఈరోజు నీ అవసరం నాకు లేదని చెప్పడమే కదా. అవసరమైన వాడు ఖచ్చితంగా ఉదయమే వెళ్ళి దేవుని మీద ఆధారపడతాడు. అవసరం లేనివాడు నీతో నాకేంట్లే పని అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈరోజు చాలాసార్లు ఉదయమే లేచి మనం ప్రార్థన చేయకుండా మన పనులను ఆరంభించేస్తున్నాము అని అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు, ఈరోజు నీ సహాయం నాకు అవసరం లేదు, నా బలముతోటి నా పనులను నేను కొనసాగించుకోగలుగుతాను అని ఇండైరెక్ట్గా దేవుణ్ణి నిర్లక్ష్యము చేయడమే దానికి సూచన అన్నమాట. హల్లెలూయా. బట్ ఉజ్జియా జీవితంలో మనం చూస్తే ఉజ్జియా దేవుణ్ణి విడిచిపెట్టలేదట. ప్రతి దినము ఆయన దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడో ఆ దినములన్నింటిలో కూడా దేవుడు ఆయనను వర్ధిల్ల చేస్తూ వచ్చాడట. మళ్ళీ అక్కడ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయబడింది చూడండి. జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఆయన అభివృద్ధి ఎప్పటి వరకు జరిగిందట? ఈయన దేవుని మీద ఆధారపడినంత కాలం. ఎందుకనంటే మనకు బాగా గమనించవలసినటువంటి విషయం, మనకి జీవము అనేది ఎక్కడి నుండి వస్తుందో
వాటితోటి మనము అంటుకట్టబడి ఉన్నంత కాలమే మనము క్షేమంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే వాటి నుండి మనం సెపరేట్ అయిపోతామో అప్పుడే మన జీవితాలు నష్టానికి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే ఆదికాండం 1వ అధ్యాయాన్ని తీసుకున్నాం అనుకోండి. దేవుడు చేపలను ఎక్కడ పుట్టించాడు? నీళ్ళలో పుట్టించాడు. ఇప్పుడు ఆ నీళ్ళలో వాటికి జీవం ఉంటుంది. ఇప్పుడు ఆ చేపలను బయటికి తీసుకొచ్చామనుకోండి, అవి బ్రతుకుతాయా? ఛాన్సే లేదు. అలాగే మనకి జీవం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండే. ఆయన మన నాసికారంధ్రముల్లో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఉంటుంది. మరి ఇప్పుడు మనకి జీవము దేవుని దగ్గర నుండి వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడకుండా సెపరేట్ అయిపోయామనుకోండి, మనం బ్రతకడానికి అవకాశం ఉంటుందా? ఛాన్సే లేదు. చెట్లు భూమిలో నుండి వచ్చాయి. ఆ చెట్లను భూమిలో నుండి పైకి లాగేసామనుకోండి, వాటికి జీవం దొరికే అవకాశం లేదు. సో దేవుడు వేటిని ఎక్కడి నుండి పుట్టించాడో అవి వాటి వలననే జీవం పొందుకునేటట్టుగా డిజైన్ చేశాడు. మరి ఇప్పుడు మనము దేవుని వలన సృష్టింపబడిన వారము గనుక దేవుని వలననే మనకు జీవం దొరుకుతుంది. ఇప్పుడు దేవుని మీద ఆధారపడకుండా సెపరేట్ అయిపోయామనుకోండి, మనం జీవం కలిగిన వారంగా ఉంటామా? ఛాన్సే లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, మీరు జీవించుచున్నారన్న పేరున్నదే కానీ మీరు మృతులే. ఆధార్ కార్డును బట్టి మనం బ్రతుకున్నాం, బట్ దేవుని వాక్యాన్ని బట్టి మృతులంగా ఉన్నాం. ఎందుకంటే మనలో ఆత్మీయ జీవం లేదు. మనమందరము దేవుని మీద ఆధారపడిన వాళ్ళము కాదు. మరి దేవుని మీద ఆధారపడకుండా దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందగలుగుతాం? ఇప్పుడు ఏ చెట్టు అయినా భూమిలో నాటబడి సారం పొందితేనే అది ఫలిస్తుంది. భూమిలో నుండి చెట్టును పైకి లాగేసి నువ్వు ఫలించట్లేదు, ఫలం ఇవ్వట్లేదు అని చెట్టును నేరారోపణ చేయడం సమంజసం కాదు. ఈరోజు మనం కూడా దేవునిలో అంటు కట్టబడి ఉంటేనే దేవుని వలన మనము ఫలమును అనుభవించగలుగుతాం. మరి ఈరోజు మనం దేవునిలో అంటు కట్టబడి ఉన్నామా లేదా అనే విషయాన్ని మన జీవితాన్ని బట్టి మనం ఈరోజు పరీక్షించుకోగలగాలి. ఎందుకనంటే భూమిలో నాటబడిన చెట్టు ఫలిస్తుంది, దేవునిలో అంటు కట్టబడిన వాడు కూడా ఫలించగలుగుతాడు. మరి ఈరోజు మనలో ఎందుకు ఫలము కనపడట్లేదు? ఎందుకు మనం అలాగా మోడులా మిగిలిపోతున్నాము అని అంటే ఎక్కడో దేవునితో ఉండవలసిన సంబంధంలో నిర్లక్ష్యం ఏర్పడతా ఉంది. దేవుని మీద ఆధారపడకుండా మన బలమును ఆశ్రయిస్తున్నాం. దేవుని విడిచిపెట్టేసి మన జ్ఞానమును మనం ఆధారం చేసుకుని అడుగులు వేస్తున్నాం. ఆ లోపమే మన జీవితంలో మనము క్షీణించిపోవడానికి అవకాశాలను ఇస్తుంది. సో అలాంటి స్థితి మనలో రాకుండా ఉండాలంటే మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదమును మన జీవితంలో పొందగలుగుతాం. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. మన జీవితంలో అభివృద్ధి కావాలి అని అంటే అది ఎవరి వలన సాధ్యమవుతుందట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈరోజు ప్రాస్పారిటీ అనే విషయాన్ని గురించి ప్రజలందరూ ఆసక్తి కలిగి ఉంటున్నారు. ఎక్కడ ప్రాస్పరిటీ గురించిన టీచింగ్స్ జరుగుతాయో ప్రజలు ఎక్కువగా అక్కడ ఆసక్తిని కలిగి ఉంటున్నారట. ప్రాస్పరిటీ అని అంటే ఆ ఐశ్వర్యం గురించి, అభివృద్ధిని గురించి, ఆశీర్వాదాలను గురించి చెప్పబడే బోధలు అన్నమాట. అలాంటివి ప్రజలందరికీ చాలా ఇష్టాన్ని కలుగు చేస్తాయట. ఆశీర్వాదం అంటే ఎవరికి నచ్చదు? అందరికీ కావాలి. వచ్చేది కూడా మనం దానికోసమే దేవుని దగ్గరికి. అయితే ఆశీర్వాదము కావాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పుడే దేవుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. కానీ ఈరోజు మనం చేసే పొరపాటు ఏంటంటే దేవుని పక్కన పెట్టేస్తున్నాం, మన కష్టముతోటి మనం ప్రయాసపడి అభివృద్ధి చెందాలి అని ప్రయత్నిస్తున్నాం. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా దీన్ని అపార్థం చేసుకోకండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంటే ఏం పని చేయొద్దని కాదు, మళ్ళా అది కూడా తప్పు అర్థమే. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, పని చేయని వాడు భోజనము చేయకూడదు. మరి ఎట్లా? దేవుడు నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు నువ్వు చేసే పనుల విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇవ్వడం అని అంటే అర్థం ఏంటనంటే నీకు వచ్చే రాబడి కొంచెమే కావచ్చు, బట్ దాంట్లోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పక్కన పెట్టేసి నువ్వు రాత్రింపగల కష్టపడినా, డబల్ డ్యూటీలు చేసేసి ఏదో ప్రయాసంతో నీ అభివృద్ధిని నువ్వు చూడాలని అనుకున్నా
అది దేవుని సహాయం లేకపోతే నీ జీవితంలో దాన్ని పొందలేవన్నమాట. ఎందుకు? దాని గురించి కూడా బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును. సహజంగా ఆశీర్వాదము అని అనగానే మనము ఆస్తిపాస్తులను కలిగి ఉండడము అని మనం భావిస్తాం. ఒక మంచి బంగ్లా కట్టుకున్నాం, అమ్మయ్య దేవుడు ఆశీర్వదించాడు. బ్యాంకులో కొంచెం బ్యాలెన్స్ పెరిగింది, అమ్మయ్య దేవుడు ఆశీర్వదించాడు. ఒక మంచి కారు కొనుక్కున్నాం, దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ప్రాస్పరిటీ టీచింగ్స్ అంటే అవే. దేవుడు మీకు కారు ఇచ్చునుగాక, దేవుడు మీకు ఇల్లు ఇచ్చునుగాక, దేవుడు మీకు ఆస్తిపాస్తులు ఇచ్చునుగాక, ఇవే ప్రాస్పరిటీ టీచింగ్స్ అంటే అన్నమాట. ప్రజలందరూ ఇప్పుడు వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారట. ఒకవేళ ఇలాంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు అనుకుందాం, ఆశీర్వదించాడు అనుకుందాం, ఇక్కడతో చాలా మనకి ఇంకేమైనా కావాలా? ప్రసంగి భక్తుడు చెప్పేది ఏంటంటే, దేవుడట ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, ధనము ధాన్యం రెండు కావాలి, డబ్బు కావాలి, తినడానికి తిండి కావాలి, అవి రెండు ఇచ్చి 19వ వచనం, దాని యందు తన భాగము అనుభవించుటకు. అసలు ఆశీర్వాదం ఏంటి అని అంటే సమృద్ధిని కలిగి ఉండడం కాదు, కలిగి ఉన్న దానిని అనుభవించటం అనేది గొప్ప ఆశీర్వాదం. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకు అన్నీ ఉంటాయి కానీ అనుభవించే భాగ్యం ఉండదు. అదే పెద్ద సమస్య. ఇప్పుడు డబ్బు అందరి దగ్గర ఉంటుంది, బట్ అందరూ డబ్బుని అనుభవించలేరు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంది డబ్బు అని అన్నాను అనుకోండి, మీరు చెప్పగలుగుతారా లేదా? నేనేం అడగను, మీ డబ్బులు నాకేం అవసరం లేదు, మామూలుగా అడుగుతున్నా, చెప్పండి. అడిగితే చెప్తారా లేదా? సార్ మీరు ఎంత స్టోర్ చేశారు అంటే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అంటే చెప్తామా లేదా? 10,000 ఉందో, 20,000 ఉందో, లేకపోతే 1,00,000 రూపాయలు ఉందో మనం చెప్పుకోగలుగుతాం. అదే ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అడగండి మీరు, సార్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడిగామనుకోండి, చెప్తారా? చెప్పగలుగుతారా పోనీ ధైర్యంగా? అలా చెప్పలేక కదా తీసుకెళ్ళి స్విస్ బ్యాంక్లో దాచుకుంటుంది. చెప్పలేరు. ఎందుకనంటే ఒకవేళ అది చెప్పారనుకోండి, దాని వెనకాల చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనం జాగ్రత్తగా దాచుకోగలుగుతాం, దాని గురించి పెద్ద టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే ఉన్నది కొంచెమే కాబట్టి. మన ఇంటికి ఎవరు రైడింగ్కి వస్తారు? మన దగ్గర ఏముందని ఎత్తుకుపోతానికి వస్తారు? ఆ ఛాన్సే లేదు. అదే ఒక ధనవంతుడు ఆయనకున్న డబ్బుని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోగలుగుతాడా? పెట్టుకోలేడు. ఎందుకనంటే అదొక భయం, ఎప్పుడు ఎవరో వస్తారో, ఏం సమస్యలు ఎదురవుతాయో, లేకపోతే దొంగలు ఎచ్చుకుని ఎత్తుకెళ్ళిపోతారో, ఇలాంటి భయాలు ఎక్కువగా ఉంటాయి. అనుభవించలేరు. ఏదన్నా కొంచెం గట్టిగా ఖర్చు పెడదామన్నా చుట్టూ ఉన్న వాళ్ళకి అనుమానం వస్తుందేమో. ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనుక్కుందామన్నా ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నిస్తారేమో. మనకు ఆ భయం ఏమీ లేదే, మనం ప్రశాంతంగానే ఉండగలుగుతున్నామే. సరే పోనీ అన్నీ బాగానే ఉన్నాయి, పోనీ మంచి భోజనం చేద్దామా అని అంటే తీపి తింటే షుగరు, కారం తింటే బీపీ, గట్టిగా నిద్రపోదామంటే అన్ని రకాల టెన్షన్లే, హార్ట్ అటాకులు, ఒక రకమైన రోగమా? ధనధాన్య సమృద్ధి కలిగి ఉండడం గొప్ప విషయం కాదు, కలిగి ఉన్న వాటిని అనుభవించటము గొప్ప ఆశీర్వాదం. ఈరోజు చాలామంది దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ అనుభవించే భాగ్యం లేదు. బైబిల్లో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఒక వ్యక్తట తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఎందుకంటే అప్పుడు దాకా దేవుని పక్కన పెట్టేసి అన్నీ సంపాదించుకున్నాడు, సమృద్ధిగా సమకూర్చుకున్నాడు. బాగా స్థిరపడిన తర్వాత తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, ఎంజాయ్ చేయి. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రే నేను నీ ప్రాణమును అడుగుతున్నాను. అంత సంపాదించాడు, ప్రాణంతో ఉండకపోతే దాన్ని ఎవరు అనుభవించాలి? అందుకే ప్రసంగి భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకడు ధనధాన్య సమృద్ధిని పొందిన తర్వాత తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనెను. ధనధాన్య సమృద్ధి దొరికిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ ఎలా ఆశీర్వదించాలట? తన భాగం అనుభవించాలి, అన్నపానములు పుచ్చుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వాలి. అలా జరిగితే అప్పుడు అతనికి యెహోవా వలన ఆశీర్వాదము కలిగినది అని సాటిస్ఫాక్షన్ అన్నమాట. నేను అంటున్నాను, ఈరోజు దేవుడు మన జీవితంలో ఏది కావాలంటే అది తినగలుగుతున్నాం, అవునా? ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. నేనంటే ఇంతకు మించి ఆశీర్వాదం ఏదైనా మనకు కావాలంటారా? ఈరోజు చాలామంది ఆలోచన ఏంటంటే, మా అకౌంట్లోంచి రూపాయి ఖర్చు అవ్వకూడదు, బట్ అన్నీ తీరిపోవాలి మనకి.
అన్ని అవసరాలు తీరిపోవాలి, అన్ని పనులు అయిపోవాలి, బట్ రూపాయి ఖర్చు కాకూడదు. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం అలా నెంబర్ అలా ఉండిపోవాలి అంతే. పెరగాలని దిగొద్దు అసలు. ఈ టైప్ మైండ్ సెట్ ఉంటుంది అన్నమాట. నేనంటే అది సాధ్యం అవుతుందా? పోనీ అయ్యిందా అనుకుందా. నిజంగానే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కానీ మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వట్లేదు, బట్ మీ అవసరాలన్నీ తీరిపోతున్నాయి. అదొక 10 కోట్లు అయింది బ్యాంకులో. ఇప్పుడు పడుకున్నప్పుడు అప్పుడు పడుకుంటారా? ఇప్పుడు పడుకున్నట్టు అప్పుడు పడుకుంటారా? ఇప్పుడున్నంత ప్రశాంతంగా అప్పుడు ఉండగలుగుతారా? ఇప్పుడు తిరిగినంత ప్రశాంతంగా అప్పుడు తిరగగలుగుతారా? సాధ్యమేనా? ఆశీర్వాదం మంచిదే, బట్ ఆశీర్వాదం విషయంలో కొన్నిసార్లు మనం ఎక్స్ట్రీమ్స్ ఆలోచిస్తాం. ఆ ఆలోచనే మన భక్తిని పాడు చేస్తుంది, మన ప్రశాంతతను దొంగిలించేస్తుంది. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొంది ఉందము. అది కూడా గొప్ప ఆశీర్వాదం. ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, సంపదలు సమకూర్చకపోయినా పర్వాలేదు, దేవుడిస్తే సంతోషం. ఒకవేళ ఇవ్వకపోయినా అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొంది ఉందము. ఎందుకంటే అలాంటి వాడు టెన్షన్ పడ్డాడట. డబ్బున్న వాడికి ప్రశాంతత ఉండదు. అందుకే ఆశీర్వాదం పొందడం గొప్ప విషయం కాదు, ఆశీర్వాదాన్ని అనుభవించాలి. చాలామంది ఆశీర్వాదాన్ని అడుగుతారు, అడిగిన దాన్ని వాడుకోరు. ఎందుకంటే వాడుకుంటే అయిపోతుందేమో అని భయం. దాన్ని అలాగే జాగ్రత్తగా పెట్టుకుందా. నేను అంటాను అదే బుద్ధిహీనమైన పని. ఒక్కసారి మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు దాన్ని అనుభవిస్తే మరొకసారి ఆశీర్వదించడా? ఒకసారి ఆశీర్వదించిన వాడు రెండోసారి మీ అవసరతలో కార్యం చేయడా? చేస్తాడు. అందుకే ప్రసంగి భక్తుడు అంటున్నాడు, దేవుడు అందరికీ అన్నీ ఇస్తాడు, వాటితో పాటు వాటిని అనుభవించే భాగ్యాన్ని కూడా దేవుడు ఇవ్వాలి. ఇవ్వకపోతే అది ఆశీర్వాదం లెక్కలోనికి రాదన్నమాట. ఈరోజు మనకి దేవుడు కష్టపడి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆ సంపాదించుకున్న దాన్ని మంచిగా ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. చాలా అంతటితోటే. ఇంతకు మించి అత్యాశతోటి మనం ఏదన్నా ఆలోచన చేసామనుకోండి, అది మన మనుగడకే ప్రమాదాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఈ ఉజ్జయ జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడినంత కాలం ఈయనని దేవుడు ఆశీర్వదిస్తూ వర్ధిల్లజేస్తూ వచ్చాడట. ఏ ఏ విషయాల్లో వర్ధిల్లజేశాడు అని అంటే, యుద్ధంలో గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాడు, ఫిలిస్తీన్లను జయించి ప్రాకారపురములను అక్కడ కట్టుకుని వచ్చాడు. నెక్స్ట్ అమ్మోనీయుల మీదకి వెళ్ళాడు, అక్కడ యుద్ధం చేశాడు. వాళ్ళను గెలిచి వాళ్ళు పన్ను తీసుకుని వచ్చి కట్టే విధంగా వాళ్ళని తనకి దాసులుగా ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళి యుద్ధాలు చేస్తున్నాడో ఆ ప్రతి చోట దేవుడు ఈయనని అభివృద్ధి పరుస్తూ వచ్చాడట. నెక్స్ట్ పట్టణాన్ని బలపరుచుకుంటూ ఉన్నాడు, పాడైపోయిన ప్రాకారములను కట్టుకుంటున్నాడు, మంచి గుమ్మములను నిలబెడుతున్నాడు. ఎందుకంటే శత్రువు లోపలికి రావడానికి అవకాశం లేనంతగా కోటను బలపరుచుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే, ఆయన కాలంలో కొత్త కొత్త ఆయుధాలను కూడా తయారు చేయడం మొదలుపెట్టాడట. బలమైన రాళ్లను విసరడానికి, అంబులను అనగా బాణములను ఒకేసారి గుంపుగా వేయడానికి అవసరమైనటువంటి ఆయుధములను కూడా ఆ టైంలో వాళ్ళు కల్పించుకున్నారట. మిషనరీ తయారు చేయడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ వ్యవసాయం ఆరంభించాడు ఆయన. ద్రాక్ష తోటలు, పశువులు విస్తారముగా ఆయనకి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. వ్యవసాయ రంగంలో ఆయన ఉన్నతమైన స్థానంలో వర్ధిల్లాడు. సైన్య బలం పెరుగుతూ వచ్చింది. వాళ్ళకి ఈటలను జయించాడు, డాళ్ళను జయించాడు, శిరస్త్రాణములను జయించాడు. అన్ని విధాల వారికి అవసరమైనటువంటి ఆయుధ సామాగ్రి అంతటిని సిద్ధపరిచాడట. ఎప్పుడైతే దేశము కొరకు రాజంత జాగ్రత్తలు వహించడం మొదలుపెట్టాడో ఆయన కీర్తి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతములకి వ్యాపించడం మొదలుపెట్టిందట. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆయన కీర్తి ఎలా విస్తరింపబడుతుందో ఆలోచన చేయండి. హల్లెలూయా. మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలని అనుకున్న అంతకాలం అది ఎక్కడికి వెళ్ళదు, మన దగ్గరనే ఉంటుంది. కానీ దేవుడు మనల్ని గణపరచాలనుకున్నప్పుడే మన ఘనత అన్ని ప్రాంతాలకి అది వ్యాపిస్తుంది. అందుకే యెహోవా వలన మనము గణపరచబడేటట్టుగా మన జీవితాల్ని జాగ్రత్త పరుచుకునే ప్రయత్నం చేయగలగాలి. సరే, ఇక్కడ వరకు ఆయన స్టోరీ బాగుంటుంది. ఇప్పుడు మనకు ఆశీర్వాదం కావాలి, బట్ ఆశీర్వాదం నిలిచి ఉండాలంటే ఇంకొక పని కూడా మనం చేయాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడును ప్రతి కీడునైన దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. మనం దేనికి పిలువబడ్డామట? ఆశీర్వాదమునకు
వారసులగున్నట్లుగా. అంటే దేవుడు మనల్ని ఆశీర్వాదించటానికి మనల్ని పిలుచుకున్నాడు. అయితే మనం అందుకొరకు ఏం చేయాలట? మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. ఇప్పుడు మీరు ఆశీర్వాదానికి పాత్రలుగా ఎంచబడాలంటే ఏం చేయాలా? కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దోషణకి ప్రతి దోషణ చేయకూడదు. కొన్ని నియమాలు ఉంటాయి. మరి ఆశీర్వాదం అంటే ఊరికనే దొరుకుద్ది. అది దాని ముందు దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెడతాడు. మీకు ఆశీర్వాదం కావాలి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని దీవించేటట్టుగా. ఓకే, ప్రార్థన చేస్తాం. కాకపోతే దాని ముందు నువ్వు కొన్ని నియమములను పాటించాలి. నేను ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు కార్యం చేసాడు. ఫస్ట్ అర్హతను కూడా చూస్తాడట. రికమెండేషన్ ఒకటే పనిచేయదు, ఎలిజిబిలిటీ కూడా కావాలి. దేవుడు ఆ ఎలిజిబిలిటీని చూసేటప్పుడు ఈ నియమమును కూడా చూస్తాడు. వీళ్ళు ఆశీర్వాదమునకు పాత్రలు అవ్వాలంటే వీళ్ళలో ఈ లక్షణం ఉందా లేదా? కీడుకి ప్రతి కీడు చేస్తున్నారా, మానేస్తున్నారా? దూషణకు ప్రతి దోషం చేస్తున్నారా, లేకపోతే ఓపికతో నిలిచి ఉంటున్నారా? దేవుడు పరీక్షిస్తాడట. ఒకవేళ నిజంగా మనకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలట? కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఇది సాధ్యమేనంటారా? ఆశీర్వాదం కావాలంటే తప్పదు, మరి ఊరికనే వస్తాయా? ఆశీర్వాదం కావాలంటే అన్ని విషయములలో నీవు భక్తి మార్గములో నడిపించుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడెక్కడ నీ జీవితం పాడైపోతుందో, ఎక్కడెక్కడ నువ్వు దేవునికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నావో వాటన్నింటిలో నువ్వు క్రమశిక్షణలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. రాజు ఆ విషయాలలో తన జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడ ఆయన జీవితంలో దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఉందో వాటన్నిటిలో దేవుని మీద ఆధారపడ్డాడు. దీని అంతటికీ కారణం ఏంటనంటే జకర్యా అని ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన గురించి చాలా తక్కువ సమాచారం ఇవ్వబడింది. బట్ ఈయన గురించి మళ్ళీ ఎప్పుడన్నా నేను అవకాశం దొరికినప్పుడు మేము మాట్లాడుతాను. ఈ జకర్యా తాను దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివిగలిగిన వాడు అని ఒక్క వచనం మాత్రమే ఆయన గురించి రాయబడి ఉంది. ఈయన టైంలో ఈ ఉజ్జియా రాజుగా ఉన్నాడు. సో ఈ జకర్యా చేసే పని ఏంటనంటే రాజుకి సూచనలు ఇచ్చేవాడట. దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మీద ఎలా ఆధారపడి ఉండాలి, దేవుని మీద ఎలా ఆనుకోవడం నేర్చుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ జకర్యా రాజునకు బోధించటం వలన ఆయన నేర్పించినంత కాలము రాజు దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. రాజు దేవుని మీద ఆధారపడినంత కాలము దేవుడు ఆయనను ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది భక్తిపరులైన వాళ్ళు మనతో ఉండడం మనకి చాలా ఆశీర్వాదకరం. సహజంగా మనకు అలాంటి వాళ్ళు నచ్చరు. ఎందుకనంటే ప్రతిసారి మనం చేసే పొరపాట్లను వాళ్ళు ఖండిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు మనకు దూరంగా ఉండడమే మంచిది అనుకుంటాం మనం. కానీ నేనంటాను, నువ్వు నిజంగా దీవించబడాలని ఆశ నీకుంటే భక్తిపరులతో సహవాసం చేయండి. నేను గద్దించినా పర్వాలేదు, నీ తప్పును ఖండించినా పర్వాలేదు, నేను సరిదిద్దినా పర్వాలేదు, బట్ వాళ్ళతోటే ఉండండి. ఎందుకంటే అదే నీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. వాళ్ళు ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు, నా తప్పులను ఎత్తిపడుతున్నారు అని ఒకవేళ వాళ్ళ నుండి మీరు దూరంగా పారిపోయే ప్రయత్నం చేశారా, మీ జీవితాన్ని మీరే నష్టపరుచుకున్న వారు అవుతారు. హల్లెలూయా. సో ఈ రాజును గురించి ఇక అన్ని విషయాల్లో అభివృద్ధిని గురించి రాయబడింది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి దాని గురించి. అయితే ఫస్ట్ పార్ట్ అంతా రాజు గురించి చాలా బాగా రాయబడి ఉంది. ఇక సెకండ్ పార్ట్ మనం ఆలోచిస్తే ఒక్క వచనం మనం చదువుకుందాం. మళ్ళా దినవృత్తాంతాల గ్రంథానికి రండి, 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతడి వెంబడి లోపలికి పోయిరి. ఈ రాజు యొక్క రెండవ భాగపు చరిత్రను మనం చూస్తే ఆయన చెడిపోయిన వాడుగా కనబడుతున్నాడు. సో ఆయన నష్టపోవడానికి కారణం ఏంటి? గర్వం. ఆ గర్వం ఎందుకు వచ్చింది? స్థిరత్వం. అన్ని విషయాలలో ఆయన అభివృద్ధి చెందిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. ఆశీర్వాదం మంచిదే, అయితే ఆ ఆశీర్వాదానికంటే ముందు మన భక్తి జీవితం గుణపడడం చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందా? కేవలము ఆశీర్వాదము కొరకే దేవుని దగ్గరకు వచ్చే ఉద్దేశం మనకుంటే మాత్రం ఎక్కువ కాలం మనం దేవునితో నడవలేం. ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుడు అని అంటే ఆలోచించేది ఏంటో తెలుసా? దేవుడు అని అంటే ఒక ఏటీఎం మిషన్. జస్ట్ మనం వెళ్ళి మిషన్లో డబ్బులు ఎలాగైతే అవసరానికి తెచ్చుకుంటామో చర్చ్కి వచ్చేది కూడా చాలామంది దాని కొరకే వస్తారట. మనం వెళ్ళగానే దేవుడు మన ప్రార్థనలు ఆలకించేయాలి, మనం వెళ్ళగానే మన అప్పులు తీర్చేయాలి,
మనం వెళ్ళగానే దేవుడు మనం అడిగింది మనకి ఇచ్చేసేయాలి. మనం ఎలా భక్తి చేసినా దేవుడు సంతోషించేయాలి, మనం ఏమి చేయకపోయినా దేవుడు యాక్సెప్ట్ చేయాలి, మనకు నచ్చినట్టు మనం బ్రతికినా దేవుడు మన జోలికి రాకూడదు. అంటే మనం ఏం చేసినా దేవుడు చూస్తూ ఊరుకోవాలి, కానీ మనం అడగగానే దేవుడు మనల్ని దీవించేయాలి. చాలామందికి ఈరోజు ఇదే ఆశతోటి దేవుని మందిరానికి వస్తున్నారట. గుర్తుపెట్టుకోండి, దేవుడు అని అంటేనే కేవలం మనల్ని ఆశీర్వదించేవాడే కాదు, మనం చేసే తప్పులను బట్టి మనల్ని శిక్షించేవాడనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించక మునుపు ఆత్మీయంగా మనం బలపడాలి అని కూడా ఆశిస్తాడట. మనకి యోహాను పత్రికలో రాయబడి ఉంది, 3వ యోహాను పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచుండవలెనని నేను ప్రార్థన చేస్తున్నాను. ఫస్ట్ ఎందులో వర్ధిల్లాడు ఆయన? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో. ఫస్ట్ నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే భౌతికమైన అభివృద్ధి నీ జీవితానికి నష్టాన్ని కలుగజేయదు. అబ్రహాము ఐశ్వర్యవంతుడా కాదా? కానీ ఎక్కడైనా త్రోవ తప్పిపోయాడా? యోబు ఐశ్వర్యవంతుడా కాదా? ఎక్కడైనా భక్తిలో లోపాన్ని కలుగు చేసుకున్నాడా? లేదు. ఎందుకనంటే వాళ్ళందరూ మొదట భక్తి పరులై ఉన్నారు కనుక దేవుని ఆశీర్వాదం వారు చూడగలిగారు. అందుకే ఆ భక్తి వారి డబ్బును బట్టి వారు చెడిపోవడానికి అవకాశం ఇవ్వకుండా వారిని కావలిగాయగలిగింది. ఈరోజు మనకు భక్తి లేకుండా కేవలం ఆశీర్వాదాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఎక్కువ కాలం దేవునితో నడవలేం. అందుకే అంటున్నాను, ఓన్లీ ప్రాస్పరిటీ మీదనే దృష్టి పెట్టకండి, ఫస్ట్ స్పిరిచువాలిటీ మీద దృష్టి పెట్టండి. భక్తి కలిగి ఉంటే ఏదున్నా లేకపోయినా మన జీవితం సమాధానంతో సాగిపోతుంది. ఈ రాజు అన్ని విధాలా అభివృద్ధి చెందాడు, అన్ని విధాలా స్థిరపరచబడ్డాడు. హృదయంలోనికి గర్వం ప్రవేశించిందట. అదే కొన్నిసార్లు భక్తిపరులమై ఉన్నా కూడా జాగ్రత్తను కలిగి ఉండాలి. మళ్ళా నేను భక్తి కలిగినోడిని, ఇక నాకు ఎంత ఆశీర్వాదం వచ్చినా నేను పడిపోనాను అనకూడదు. ఎంత భక్తిపరుడైనా కొన్నిసార్లు త్రొట్టిల్లిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మన జీవితంలో ప్రతి క్షణము ప్రతి దినము జాగ్రత్తగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలట. అన్ని విధాలా స్థిరపరచబడిన తర్వాత రాజు చేసిన పొరపాటు ఏంటనంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజకులు మాత్రమే చేయవలసినటువంటి పనిని చేయాలనుకున్నాడట. ధూపం వేయడం అనేది యాజకులకు అప్పగించబడిన బాధ్యత, అది వాళ్ళే చేయాలి, ఇంకెవరు చేయకూడదు. ఈరోజు చాలా చర్చెస్లో చేస్తున్న పొరపాటు ఏంటనంటే, ఎవరు పడితే వాళ్ళు బాప్టిజమ్స్ ఇచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు ప్రభు వల్ల విరిచేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేసేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మందిరములో కొన్ని బాధ్యతాయుతమైన పనులు ఉంటాయి, అధికారంతో చేయవలసిన పనులు ఉంటాయి. అవి హస్తనిక్షేపణము చేయబడిన వారికి మాత్రమే నియమించబడిన పనులు. అవి ఎవరు పడితే వారు చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా చేసిన వారమైన ఎడల దేవుని దృష్టిలో మనం దేవుని మీద తిరుగుబాటు చేసిన వారం అవుతాం. అది మన జీవితానికి క్షేమము కాదు. అందుకే నియమింపబడిన వారు మాత్రమే చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, కొన్ని అందరూ చేయాల్సినవి ఉంటాయి. ఎందుకంటే యాజకుల బాధ్యత వేరు, లేవీయుల బాధ్యత వేరు. ప్రత్యక్ష గుడారంలో ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అయితే ఈ రాజు గర్వించిన వాడే ఆ గర్వంతో ఏం చేశాడనంటే, చేయకూడని వాటిల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేశాడట. రాజుగా నీ పరిపాలన నువ్వు చూసుకోవచ్చు కదా, నీ బాధ్యతలు నువ్వు జాగ్రత్తగా కొనసాగించుకోవచ్చు కదా అని అంటే, నేను రాజుని, నేను అన్ని విధాలు స్థిరపడిన వాడిని, నేను టాలెంటెడ్ అని అనుకుంటూ వెళ్ళి ధూపపేయటం దగ్గర ధూపం వేయడానికి బయలుదేరి వెళ్ళాడట. 80 మంది ప్రవక్తలు లోపలికి వెళ్ళి ఆయనను ఆటంకపరుస్తుంటే, లోపల ఆల్రెడీ గర్వంతో ఉన్నవాడు కాబట్టి ఆ గర్వాన్ని బట్టి వాళ్ళు ఆటంకపరుస్తుంటే ఆ గద్దింపును ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదట. వాళ్ళందరూ గద్దిస్తున్నారు, రాజా ఇది నీకు మందిరంలో ఘనత కలుగు చేయదు, ఇది అహరోను సంతతి వారికి అప్పగింపబడిన బాధ్యత, నువ్వెందుకు దీంట్లో జోక్యం చేసుకుంటున్నావు అని అంటే కూడా ఆ గద్దింపుని ఇష్టపడలేదట ఆయన. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా తిరిగి వాళ్ళ మీద రౌద్రుడై కోపంతో వాళ్ళ మీద ప్రవర్తించడం మొదలుపెట్టాడట. ఎంత హెచ్చరించినా ఆయన చేస్తున్న తప్పేంటో ఆయన గమనించలేకపోయాడు. ఎందుకంటే గర్వం ఎప్పుడు కూడా నేను చేసేదే కరెక్ట్ అనే భావనను తీసుకుని వస్తుందట. అందుకే ఆ గర్వంతో పశ్చాత్తాప హృదయం ఆయనకి రాలేదు. ఏం తప్పు చేస్తున్నాడో, ఏం పొరపాటు చేస్తున్నాడో గమనించే మనసు ఆయనకి లేదు. లాస్ట్కి దేవుని శిక్షకు ఆయన పాత్రుడు అవ్వాల్సి వచ్చింది. ఎంత చెప్పినా యాజకులైన వారు గద్దించినా మాట వినకపోయేటప్పటికి తిరిగి వాళ్ళ మీద రౌద్రుడై కోపంతో మండిపడ్డాడట. వెంటనే దేవుని శిక్ష ఆయన మీదకు పడింది. ఆయన నొసటన కుష్ఠవ్యాధితోడు దేవుడు ఆయనను మొత్తాడట. ఎప్పుడైతే కుష్ఠవ్యాధి ఆయనకి ఆ శిక్ష విధించబడిందో రాజు కూడా అర్థమైపోయింది, నేను ఇక్కడ ఉండడం నాకు క్షేమము కాదు అని. ఇంక వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయి ఇక రాజు బ్రతికినంత కాలం ఒంటరిగా ఒక గృహంలో ఉండిపోయాడట. ఇంకా అక్కడే చచ్చిపోయాడు. అలా ఎవరు ఆయనను కలవలేదు. ఎందుకంటే యూదుల పద్ధతి ప్రకారం కుష్ఠవ్యాధిగ్రస్తుల దగ్గరికి ఎవరు వెళ్ళే ఛాన్స్ లేదు.
ఆలోచన చేయండి. రాజుగా ఉండి ఇంత ఘనతను పొందినవాడు, ఇంత గొప్ప పరిపాలన చేసినవాడు ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితికి కారణం ఏంటి? గర్వం. గర్వానికి ఎప్పుడైతే ఆయన జీవితంలో చోటిచ్చాడో ఆ గర్వమే చేయకూడని పనులు చేసేటట్టు చేసింది, దేవునికి విరుద్ధమైన పనులు చేసేటట్టుగా ప్రేరేపించింది. ఆ గర్వమే గద్దింపును తృణీకరించేటట్టుగా చేసింది. ఆ గర్వమే పశ్చాత్తాప హృదయాన్ని హరించి వేసింది. ఆ గర్వమే ఒంటరితనాన్ని తీసుకుని వచ్చింది. లాస్ట్ వరకు అలాగే ఉండి చనిపోయాడు. ఆయన ఆ కుష్ఠవ్యాధితోటి ఒంటరిగా ఉన్నంతకాలం ఆయన కుమారుడైన యోతాము ఆయన స్థానంలో ఉండి ప్రజలకి న్యాయం తీర్చడం మొదలుపెట్టాడట. నేను అంటాను, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజు యొక్క ముగింపు అవమానంతో మిగిలిపోయింది. కుష్ఠవ్యాధి చేత దేవుని శిక్షణ పొంది ఒక బాధాకరమైనటువంటి ముగింపును ఆయన జీవితంలో కలిగి ఉండడానికి గల కారణము ఆయన హృదయంలో ఆయన గర్వానికి చోటివ్వడమే. గుర్తుపెట్టుకోండి, గర్వము మనకి కనపడదు మనలో ఉన్నట్టు. గర్వము మనము చెడిపోయేదాకా మనలో ఉన్నట్టు మనకు తెలియనివ్వదు. అది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి లాంటిది అన్నమాట. అందుకే జాగ్రత్తగా మనం గమనించకపోతే మన జీవితాలు మనమే నష్టపోతాం. సో గర్వం మనకి తగినది కాదు. అని ఏ విషయంలో మనం గర్వపడాలి? ఏముందని గర్వపడతాం? అందుకే గర్వము మనకి తగినది కదా. ఇక గర్వాన్ని గురించి చాలా వచనాలు బైబిల్లో రాయబడ్డాయి. ఇక అవన్నీ మీరు తర్వాత ఎప్పుడైనా ధ్యానించేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు మీరు రాసుకోండి వాటినన్నింటినీ కూడా. హల్లెలూయా. సో ఒక రాజు ఆరంభంలో గొప్పవాడిగా కనబడ్డాడు, కానీ ఆయన ముగింపు మాత్రం అవమానకరంగా మారిపోయింది. కారణం ఏంటంటే ఆయన గర్వానికి చోటు ఇవ్వడం. సో ఈరోజు మన లైఫ్లో కూడా ఆశీర్వాదం మంచిదే, కానీ దానికంటే మునుపు భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం. భక్తి లేని చోట కలిగే ప్రతి ఆశీర్వాదము నాశనానికే దారితీస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో అందుకే ఈరోజు మొదట మనం ప్రభువు దగ్గర మన భక్తి జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. మనం భక్తి కలిగి ఉంటే మనం అడగకుండానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే ఆయనకు తెలుసు మనకి ఏవి అక్కరగా ఉన్నాయో అవన్నీ మనకి ఎప్పుడెప్పుడు దయచేయాలో అన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. సో మనం ఆయనకి సరెండర్ అయితే చాలు, మన అవసరాలన్నింటిలో దేవుడు ఆయన సహాయాన్ని మనకు అందిస్తాడు. మంచి తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ సర్వాధికారిని కొందనాలు ప్రభా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడామని నమ్ముతున్నాను. నిజంగానేనైనా ఆశీర్వాదము చాలా ఉన్నతమైనది, కానీ దాన్ని అనుభవించడం ఇంకా గొప్ప భాగ్యం నాయనా. అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుతూ ఉన్నా. ఎందుకంటే నీ మీద ఆధారపడటంతో మేము ఆశీర్వదింపబడతాం. నిన్ను కాదని వెళ్ళిపోవడం వలన మాకు ఏ ఆశీర్వాదం దొరకదు నాయన. కాబట్టి మా జీవితాలను సరిదిద్దండి, మా లోపములను సరిదిద్దండి. నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. నిన్ను కాదని ప్రయాసపడుతున్నాం, ఆ ప్రయాసం అంతా శూన్యమైపోతుంది నాయన. ఇక మీదట అలాంటి స్థితి మా జీవితంలో ఉండకుండానట్లుగా మార్పును దయచేయండి. కానీ మా అభివృద్ధి మా నాశనానికి కారణం కావద్దు నాయన. ఎంత హెచ్చింపబడుతున్నామో అంత జ్ఞానముతో కూడా జీవించే ఆధిక్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.